ఈ ఐఎన్ఎస్ అర్నాల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే మొట్టమొదటి, ఈ క్లాస్లో ఇది మొట్టమొదటిది. ఇలాంటివి మొత్తం 16 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ తయారు చేయబోతుందంటే భారతదేశం త్వరలో. దాంతోపాటు ఇది డీజిల్ ఇంజన్ వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్తో పవర్ అయి ఉంటుంది అనమాట. అర్నాల్ అనే పేరు అనేది మన మహారాష్ట్రలో వాసాయ్ అనే ప్రాంతం దగ్గర అర్నాలా ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ పేరు మీద అర్నాలా అనే పేరు పెట్టారనమాట. అసలు ఈ ఐఎన్ఎస్ అర్నాలా అనేది శత్రు దేశాల యొక్క సబ్మరైన్స్ని ఎలా కనపడుతుంది? జనరల్గా శత్రు దేశాల యొక్క సబ్మరైన్స్ మన షాలో వాటర్స్ లోపలికి వచ్చి దాక్కుంటే, సబ్మరైన్ అంటే మనకు తెలుసు కదా, వాటర్ లోపల ఉంటాయి అనమాట. దాక్కుంటే పెద్ద పెద్ద షిప్స్ కొన్నిసార్లు కనిపెట్టలేవు. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న షిప్స్ కనిపెట్టగలవు అనమాట. ఎలా కనిపెడతాయి అంటే సోనార్ సిస్టమ్స్ అంటే ఇది సౌండ్ వేవ్స్ వాడి ఇతర ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేస్తాను అనమాట. సో సోనార్ సిస్టమ్స్ వాడి దగ్గరలో ఉన్న సబ్మెరైన్స్ని డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ తెచ్చుకుంటుంది. దాని తర్వాత యాంటీ సబ్మెరైన్ టార్పిడోస్ వాడతాయి అనమాట. తర్వాత యాంటీ సబ్మెరైన్ రాకెట్స్ వాడతాయి. దాంతోపాటు డ్రోన్ సపోర్టు, హెలికాప్టర్ సపోర్ట్ అయినా తీసుకుని డిస్ట్రాయ్ కూడా చేస్తుంటాయి అనమాట. సో రాకెట్ సపోర్టు, డ్రోన్ సపోర్ట్, హెలికాప్టర్ సపోర్ట్ ఇవన్నీ తీసుకుంటాయి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అంటే మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్లో భాగంగా ఈ ఐఎన్ఎస్ అర్నాలాలో దాదాపు 80% ఇండియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయంట. దాంతోపాటు భవిష్యత్తులో కూడా మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామంట.